హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విశాలాంధ్ర మహాసభను తెలంగాణ వాదులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అది లైవ్ లో చూద్దాం. హలో 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 సోదరులకి ఈ సభకు విచ్చేసినటువంటి యువకులు ఉత్సాహంతో అనేక ప్రశ్నలు వేసి మా సభని విఘ్నం చేయాలని చూస్తే మాత్రం చాలా బాధగా ఉంటుంది. మీరు బహిరంగ సభల్లో అనేక రకాలుగా మమ్మల్ని విమర్శిస్తున్నారు, తిరుగుతున్నారు. అయినా మేము ఓర్పుతోటి ఇక్కడ ఏదో సదస్సు జరుపుకోవడానికి వస్తే దీన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే మాత్రం అది సహించడానికి నేరం అవుతుంది. దయచేసి మీరంతా మీకు ఇష్టమైతే ఇక్కడ కూర్చుని మేము చెప్పే 4 విషయాలు మా అనుభవాలు మీరు వింటే వినండి. ఒకవేళ మీకు ఓపిక లేకపోతే వినలేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు. దయచేసి నన్ను ఈ విధంగా చెప్పాల్సి వచ్చినందుకు నేను చాలా విచారిస్తున్నాను. ఇప్పుడు ఒక తల్లి బిడ్డలు అందరూ మీరంతా మా బిడ్డలే, మేము వేరుగా అనుకోవటం లేదు. అందుకని వెళ్ళిపోతే మీరు గల్లంత చేసి సభను ఇచ్చిందంటే వెళ్ళిపోమంటున్నాం. మేము మీ వేదిక మీదకి వచ్చి మీరు విమర్శించడం లేదు. మా వేదిక మీద మా అభిప్రాయాలను మేము చెప్పుకుంటున్నాం. మా అభిప్రాయాలను చెప్పుకునే అవసరం వాక్ స్వాతంత్రం, భావ స్వాతంత్రం ఈ ప్రజాస్వామిక యుగంలో మనందరికీ ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఉంటుంది. మా అభిప్రాయాలు మేము చెప్పుకుంటున్నాము. మా అభిప్రాయాలు వినే ఓపిక ఉంటే దయచేసి ప్రశాంతంగా కూర్చొని వినండి. సమీక్షంగా వద్దున్నాను సమీక్షంగా వద్దున్నాను అయ్యా, ఒక రిక్వెస్ట్, ఇది సభ జరుగుతూ ఉంది. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పుకోవడానికి. సభ జరగనివ్వండి, తర్వాత కావాలంటే మీరు లాస్ట్లో క్వశ్చన్స్ అడుగురు. కానీ దయచేసి కూర్చొని వినండి. సుగుణమ్మ గారు చెప్పేది వినండి. సుగుణమ్మ గారు స్వాతంత్ర సమరయోధులు, ఆ రోజుల్లోనే అండర్ గ్రౌండ్ ఉన్న మహిళ. మీరంతా మా అబ్బాయిల వయసులో ఉన్నటువంటి యువకులు, మీరంతా ప్రశాంతంగా నేను చెప్పే మాటలు వినాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అల్లరి చేయదు, మీకు ఇష్టం ఉన్నట్టు వినండి. విన్న తర్వాత మీరు ఏదన్నా ఉంటే అడగండి, సమాధానాలు చెప్తాం. కానీ మధ్యలో డిస్టర్బ్ చేయడం మాత్రం సభామర్యాద కాదని చెప్పి నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. మీరు అనేక సభలు జరుపుకుంటున్నారు, మేము వచ్చి ఆ ప్రయత్నం చేయలేదే. కాబట్టి మా సభని ప్రశాంతంగా జరిగేటువంటి అవకాశం ఇవ్వమని మిమ్మల్ని మరి కోరుతున్నాను. దయచేసి కూర్చోండి, అందరూ కూర్చుంటారని కూర్చోవాలని చెప్పి